హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ మల్టిపుల్ జాబ్ అప్లికేషన్స్ అనమాట. సో ఇది ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట. సో మల్టిపుల్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా చూసుకుంటే మనకి ఇది ఐబీఎం నుంచి మనకి ఒక ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా? సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా ఇది పెయిడ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట. అంటే మీకు ఎవ్రీ మంత్ స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు కంప్లీట్గా రిమోట్ అనమాట. ఇంట్లో ఉంటే మీరు ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు సర్టిఫికేట్ వస్తుంది. అండ్ అదేవిధంగా మీకు ఎవ్రీ మంత్ స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా? సో ఈ మొత్తం ఈ 3 ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇంటర్న్షిప్ డిస్క్రిప్షన్ ఐబిఎం స్కిల్స్ బిల్డ్ అనమాట, ఏఐ ఆటోమేషన్. అండ్ మీకు ఇది ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది మీకు ఏఐ కేటగిరీలో అనమాట. ఓకేనా? అంటే మీ ఏఐ గురించి నేర్చుకుంటారనమాట, ఏఐ ఏజెంట్స్. సో అలా వీటి గురించి మీరు నేర్చుకుంటారనమాట. ఇక్కడ చూసుకుంటే ఏఐ ఏజెంట్స్, ఏపీఎస్, డెసిషన్ మేకింగ్, వర్క్ ఫ్లోస్. సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఏఐ రిలేటెడ్ మొత్తం అన్నీ కూడా మీకు నేర్పిస్తారనమాట ఈ యొక్క ఇంటర్న్షిప్లో. సో ఇక్కడ చూసుకుంటే ఏఐ ఆటోమేషన్ అండ్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్ ఇంటర్న్షిప్. ఓకేనా? సో డ్యూరేషన్ చూసుకుంటే 6 వీక్స్ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది ప్రజెంట్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. కాకపోతే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇంకొక మీకు వేరే ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాటికైతే మీకు ఇంకా డేట్ అనేది ఇంకా ఉందన్నమాట. సో అవి కూడా మీకు ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే 60 hour అడ్వాన్స్డ్ ఎక్స్పెరిమెంటల్ ప్రోగ్రామ్ డిజైన్ ఫర్ స్టూడెంట్స్ ఎయిమింగ్ టు బిల్డ్ ఇంటెలిజెంట్ ఆటోమేటెడ్ సిస్టమ్. ఓకేనా? యూజింగ్ ఏఐ టెక్నాలజీస్. ఓకేనా? సో కొన్ని ఏఐ టెక్నాలజీస్ వాడే మీరు టూల్స్ ఎలా బిల్డ్ చేయాలని చెప్పి మీకు ఫుల్గా గైడెన్స్ ఇస్తారనమాట. సో దిస్ ప్రోగ్రామ్ ఫోకస్ ఆన్ డెవలపింగ్ స్కిల్స్ ఇన్ వర్క్ఫ్లో ఆటోమేషన్, ఏఐ ఏజెంట్స్ అండ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టు సాల్వ్ కాంప్లెక్స్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో మీరు ఏ వాడి ఒక అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, నేర్పిస్తారు కూడా. అంటే ఇక్కడ చూసుకుంటే పార్టిసిపెంట్స్ విత్ ఎంగేజింగ్ ఎక్స్పర్ట్ లెడ్ మాస్టర్ క్లాస్ ఐబీఎం స్కిల్స్ బిల్డ్ సెల్ఫ్ లెర్నింగ్ మాడ్యూల్స్. ఎక్స్టెంట్ ఇక్కడ చూసుకుంటే 15 hours ఆఫ్ లైవ్ మాస్టర్ క్లాసెస్, 15 hours ఆఫ్ డిజిటల్ గైడెడ్ సెల్ఫ్ లెర్నింగ్ అండ్ 30 hours ఆఫ్ డెడికేటెడ్ బిల్డింగ్ కాంపరెన్స్ ఆటోమేషన్ ప్రాజెక్ట్. ఓకేనా? సో మీకు 15 hours లైవ్ మాస్టర్ క్లాస్ ఉంటుంది. అండ్ 15 hours మీకు గైడ్ చేస్తారన్నమాట మీ యొక్క లెర్నింగ్స్ బట్టి. అండ్ ఇక్కడ చూసుకుంటే 30 hours తర్వాత 30 hours మీకు డెడికేటెడ్ టైం అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట మీ యొక్క ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయడానికి. ఓకేనా? సో ఇది కంప్లీట్గా ప్రాపర్గా ప్లాన్ చేసిన ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట. సో హూ కెన్ అప్లై, ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఏ సిటీలో ఉన్నా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ చూసుకుంటే 6 weeks ఆఫ్ ఇంటర్న్షిప్ అనమాట. అంటే 6 వారాలు మనకి ఒక ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయలేదు, ప్రెసెంట్ వాళ్ళు ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. సో మీకు ఒక పోర్టల్ చూపిస్తాను. సో మీకు అందులో అయితే ఇంకా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. మీకు క్యాండిడేట్ చూసుకొని మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే ఇదొక ఆపర్చునిటీ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి 30 June వరకు టైం ఉందన్నమాట మనకి. అంటే మీరు 30 June వరకు ఈ యొక్క ఇంటర్న్షిప్ ఆపర్చునిటీకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా 6 weeks ఆఫ్ డ్యూరేషన్ అనమాట. ఇది కూడా సేమ్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా అప్లై ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్గా 5000 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో 5000 కాబట్టి చాలా ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు ఒక ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఉంటే మీకు రేపు పొద్దున్న మీరు ఏ జాబ్కి అప్లై చేసినా మీకు ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేస్తారనమాట. ఈ యొక్క సర్టిఫికేట్ ఉంటే. ఓకేనా? మీకు టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి, అండ్ మీకు ఎవ్రీ మంత్ స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. అండ్ ఈ 6 weeks కోర్స్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ చేతిలో స్కిల్ కూడా ఉంటుంది అనమాట. సో మీకు స్కిల్ కూడా వస్తుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, స్టైపెండ్ వస్తుంది, అన్నీ కూడా బెనిఫిటే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇది కూడా సేమ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట. మళ్ళీ రిలీజ్ చేశారు. అండ్ దీని డేట్ వచ్చేసరికి 30 వరకు ఉందన్నమాట. ఓకేనా? ఇంకా సో మీరు ఒకసారి మీకు ఈ యొక్క లింక్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి ఇవన్నీ కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి ఇది ఇండియా గవర్నమెంట్ అప్లికేషన్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే pminternship.mca.gov.in అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మల్టిపుల్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయన్నమాట. మీకు ఇందులో మీకు ఏదైతే రెలవెంట్ ఉంటుందో మీరు అది చెక్ చేసుకొని మీరు దానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే? ఇది గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఓకే అనుకుంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్ని మంది అప్లై చేశారు, లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎన్ని మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది, 6 months ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే అకామిడేషన్ ఫ్రీ, మీకు మీల్ బెనిఫిట్ ఫ్రీ,
మీకు ఎవ్రీ మంత్ 10,000 ప్రొవైడ్ చేస్తారనమాట స్టైపెండ్ వచ్చేసరికి. సో ఇలా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కొన్ని ఆఫ్లైన్ ఉంటాయి, కొన్ని ఆన్లైన్ ఉంటాయి అనమాట. అండ్ మీకున్న దగ్గరలో లొకేషన్లో ఏమైనా ఉంటే మీరు హ్యాపీగా దానికి అప్లై చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇవి కూడా గవర్నమెంట్ నుంచి మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది. ఓకేనా? సో మీకు ఈ యొక్క అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి మీకు ఏదైతే రెలవెంట్గా ఉందో అది మీరు ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసి మీరు అక్కడి నుంచి మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ వీడియో వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.